ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 అందరూ నోరు తెరిచి చప్పలు కొడుతూ ఆమేన్ ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో మరొకసారి ప్రేమించేదన్ ఆమేన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో చప్పలు కొడుతూ ప్రభు సన్నిధిలో యేసయ్యాని వందనాలు ప్రభువా. ఈ రాత్రి అయ్యా నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడబోతున్నావయ్యా. ఏబి నీ జారే ఇంతవరకు ఆదుకున్నావే యేసయ్యాని వందనాలు ప్రభువా. ఏబి నీ జారే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో అందరూ పాడాలి చప్పలు కొడుతూ గ్లోరీ ఆమేన్ ఆరాధన 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 నన్ను చూసావే వందనమయ్యా. అవునయ్యా 2025 సంవత్సరం నుండి 2026 వరకు నన్ను చూసావయ్యా. ఆమేన్ యెహోవా ఈరే నన్ను చూసావే వందనమయ్యా. యేసు నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ఆమేన్ ఆరాధన 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 స్తుతి ఆరాధన
వందనాలయ్యా. ఈ రాత్రి మా మధ్యకు బలముగా దిగి వచ్చిన దేవాని వందనాలయ్యా. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని మీరు తాకుతున్నందుకు వందనాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలయ్యా. ఆరాధ దైవమా నీకు వందనాలయ్యా. నీకే వందనాలయ్యా. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మన రెండు చేతులు పైకెత్తి మన మనసు అటు ఇటు పోనివ్వక మన రెండు చేతులు సింహాసనం తట్టు పైకెత్తి ఈ మాట పలుకుదామా? ఎవరు మౌనంగా ఉండొద్దు నాన్న, దయచేసి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. నీ అక్కర ఎరిగిన దేవుడు, నీ అవసరత ఎరిగిన దేవుడు ఈ రాత్రి నీతోనే స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. మాట్లాడుతున్న దేవునికి రెండు చేతులు పైకెత్తి మాట పలుకుదామా? మనసారా అందరి నోరారా. ఈ రోజు వరకు నిన్ను నన్ను సజీవ లెక్కలు ఉంచిన దేవునికి, మనకంటే గనులు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ధనవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాన్న. మనము గొప్పవారిము కాదు, ఏదో జ్ఞానవంతులు అని భూమి మీద లేము నాన్న. ఏదో ఐశ్వర్యము మనల్ని కాపాడలేదు. దేవుని కృప నిన్ను కాపాడుతుంది. ఆయన సంరక్షణ నీకు తోడుగా ఉంది నాన్న. ఆయన నిన్ను కాపాడిన రీతిని బట్టి రెండు చేతులు పైకెత్తి మాట పలుకుదామా? మనసారా ఈ మాట పలుకుదామా? ఆయనకి వినబడేటట్లుగా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. రెండు చేతులు అల్లాడిస్తూ, రెండు చేతులు అల్లాడిస్తూ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవ, ఈ రాత్రి ప్రాంతానికి నడిపించినందుకు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణమే తీర్చుకోగలుగుతాం ప్రభువా. నాయనా, ఈ రాత్రి మా మధ్యకు దిగి వచ్చిన దేవానికి వందనాలయ్యా. మేము ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. నేను కాదనుకుని వెళ్ళిపోతుంటే మా వెనకాల పడి మమ్మల్ని పట్టుకున్నావయ్యా. రక్షణ లేని నాకు రక్షణ ఇచ్చావయ్యా. అయ్యా, ఇంకా రక్షించబడవలసిన వారి స్థానంలో ఉన్నారు ప్రభువా. నీ దాసునైనా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ దీవించు నాయనా, దీవించు నాయనా. ఈ స్థలంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డను కూడా దీవించు నాయనా. వాళ్ళ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత, వాళ్ళ ఆత్మీయతకు, వాళ్ళ హృదయానికి ఏది కావాలో అయ్యా, కృప కలిగిన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా వడ్డించబోతున్న ప్రభువా, మమ్మల్ని బలపరచబోతున్న ప్రభువా. అయ్యా డాడీ, అంధకారము తొలగించబోతున్న ప్రభువా. నన్ను ప్రత్యేకించి నాన్న పట్టిపాలెం గ్రామం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, సంవత్సరం బట్టి ప్రార్థించాము నాయన. ఈ 2026 సంవత్సరం 2వ నెల ఈ ప్రాంతానికి నడిపించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, స్వరం ఇచ్చి మాట్లాడు నాయనా. ఏ బిడ్డ అక్కరతో ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రతి అక్కర తీర్చబడాలి ప్రభువా. ప్రతి కొదువులు తీర్చబడాలి ప్రభువా. ప్రతి పాపికి రక్షణ కలగాలి ప్రభువా. ఈ దూరం ద్వారా ఎవరైతే వింటున్నారో, ఈ మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో, ఈ బాక ద్వారా ఎవరైతే వింటున్నారో నాయన, వింటున్న ప్రతి హృదయము యేసు నామములో నీకు పట్టబడును గాక. అద్భుతం ఈ రాత్రి చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా. నాన్న ప్రారంభ ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో మా మధ్యకి దిగి వచ్చిన దేవా, నీ దాసునైనా నేను నిలబడుతుండగా నీ పక్షంగా నన్ను మరుగు చేసి నీ స్వరం ఇచ్చి మాట్లాడు ప్రభువా. నేను కాదు కనబడేది ప్రభు, నాలో నుంచి మీరు కనబడండి. నా స్వరము కాదు ప్రభు, నీ స్వరమే ఈ స్థలంలో వినబడనివ్వండి ప్రభువా. మీరే దర్శించి, మీరే మాట్లాడి అనేక మంది జీవితాలు కట్టి ఫలింపజేసి మీరు మహిమ పొందుకోమని, వాక్యం వెళ్ళిన వెంటనే ప్రభు హృదయంలో వెళ్ళకుండగా ఆటంకపరచాలని,
దుష్టుడైన సాతానుడి ప్రభు వాడి ఆలోచన, వాడు చేస్తున్న ప్రతి కార్యాలు యేసు నామములో ఈ స్థలం నుండి బయటికి పోవునుగా కానీ ప్రార్థిస్తున్నాడు ప్రభు. ఈ స్థలం అంతా నీ ఆత్మతో నింపినందుకు వందనాలు ప్రభు. అయ్యా, మీరు మాత్రమే మహిమ పొందుకొని, మీరే వాక్య రూపంగా మాతో అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని మరొకసారి మంచి వాతావరణం ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నాన్న, మనం ఉన్న స్థలంలో కూర్చుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్న స్థలంలో కూర్చుందాం. చక్కటి ఆరాధన చేపించుకున్న పరిశుద్ధాత్మ దేవునికి దేవునికి మహిమ కలుగునగాక. ఈ కూడికకు రావడం నాకు సంతోషంగా ఉందన్న వాళ్ళకి సరైన పైకెత్తండి. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఈ రాత్రి మనల్ని దర్శించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ప్రాంతానికి రావడానికి చాలా ప్రార్థనలు చేశాము. మరి ఇమ్మానుయేల్ గ్లోరీ మందిర బిడ్డలు కూడా ప్రార్థన చేశారు. గడిచిన 2025 సంవత్సరంలో ఇక్కడ ఒక ప్రార్థన కూడికి పెట్టాలని, ఒక సువార్త కూడికి పెట్టాలని చాలా భారంతో ప్రార్థన చేశాం. కానీ అనుకూలత లేక మరి పెట్టలేకపోయాము. దేవుని కృప, ఈ 2026 సంవత్సరం కృప కలిగిన దేవుడు ఇలాగున ఒక సువార్త కూడికి పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా నా హృదయం సంతోషిస్తుంది. కొన్ని మాటలు సమయం పోనివ్వక నేను నమ్ముతున్నాను ఈ రాత్రి మనందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. వింటున్న ప్రతి మాట ప్రభు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించి కొన్ని మాటలు మీ హృదయంలో చేర్చుకుని మరి ప్రభు కొరకు రానున్న దినాల్లో మీరు కూడా ప్రభుకి సాక్షులై బ్రతకాలని మాటలు మీ తెలియజేస్తున్నాను. సమస్తము దేవునికి మహిమ కలుగునుగాక. మంచి దినాన వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే లైవ్ ద్వారా వింటున్న బిడ్డలు కూడా మరొకసారి ఇమ్మానుయేల్ గ్లోరీ మందిరం తరపున సంఘం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయం పోనివ్వక కొన్ని నిమిషాలు ఓకేనా దేవుని వాక్యాన్ని విందాము. ఆఖరిలో మరొక ఆయన గ్రీటింగ్ చెప్తారు. ఆ గ్రీటింగ్స్ కూడా మనం చక్కగా ముందుకు వెళ్దాం. ఇక సమయం పోనివ్వక కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానిద్దాం. ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 13వ వచనం. మీ చేతుల్లో ఉన్న గ్రంథాలు చూడండి నాన్న. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుతుండగా వారి ఆలోచన సమకూడిందని తలంచి కొంచెం సేపైన తరువాత అను పెనుగాలి క్రేతు మీదగను విసిరేను. దానిలో వాడ చిక్కుకొని 18 వచ్చిన చదువునానా. మిక్కిలి పెద్ద గాలి మరనాడు సరుకులు పారవేసెను. దేవుడి మాటలు మనతో మాట్లాడునుగాక. ఓకేనా? ఎక్కువ సమయం తీసుకోను, ఒక్క 40 నిమిషాలు చాలా జాగ్రత్తగా వినాలని మంచి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ యొక్క అపోస్తుల కార్యాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్కు మన హృదయంలోకి చేర్చుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు తన సేవ దినాలలో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఇటలీ పట్టణానికి
ఆయన వెళ్తున్నాడు. అదే ఆఖరి ప్రయాణం. ఆయన సేవ పరిచర్యలో అది ఆఖరి ప్రయాణం. ఆ తర్వాత రోమ చక్రవర్తి చేతులు ఆయన శిరస్నానం చేయబడతాడు. అయితే ఆయన శిరస్నానం చేయకముందు ఆ సముద్రం మీద ఇటలీ పట్టణానికి ప్రయాణం వెళ్తున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటి ఈ రాత్రి మీకు బోధించాలని చాలా ఆశ కలిగి నిలబడ్డాను. దేవుడి మాటల నుంచే మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇటలీ పట్టణానికి వెళ్ళడానికి సముద్రములో వాడవెక్కి వెళ్తున్నప్పుడు పౌలు గారితో పాటు 276 మంది ఉన్నారు. ఎంతమంది నాన్న? 276 మంది ఉన్నారు. ఈ 276 మందితో పౌలు గారు వాడలో ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే కనుక మొదటికి 13వ వచనంలో మెల్లగా గాలి వేసిందంట. ఏమేసింది నాన్న? దక్షిణపు గాలి మెల్లగా వేసింది. అలాగే 14వ వచనంలో పెనుగాలి విసిరేనని వాక్యం చెప్తుంది. అలాగే 18వ వచనంలోకి వచ్చిన తర్వాత పెద్ద గాలి కొట్టుచున్నందున మరనాడు సరుకులు పారవేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే 19వ వచనం చదువున్నాను ఒకసారి. 3వ దినమందు తమ చేతులారా వాడ సామ్రాజ్ఞిని పారవేసి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి ఆశగా బొత్తిగా పోయేను. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన మాటలను చాలా జాగ్రత్తగా వినండి. పౌలు గారు సేవ దినాల్లో ఆయన సేవ చేస్తూ వెళ్తున్నప్పుడు అదే ఆఖరి ప్రయాణం. ఆయన వెళ్తున్న ప్రయాణం మొదటిగా మెల్లగా గాలి వేసింది. 2 గాలి విసిరింది. 3 పెద్ద గాలి ఆ వాడను కొట్టగా వాళ్ళందరూ భయపడి వాళ్ళ చేతులతో వాళ్ళే సరుకులు ఏం చేశారంట? పాడవేశారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి. సముద్రం అనగా లోకము. ఈ లోకంలో మన ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు మన కుటుంబాల్లో సమస్యలు వస్తాయి. మన కుటుంబంలో చిన్న సమస్యలే వచ్చినప్పుడే మన కనులు తెరుచుకోవాలి. చిన్న సమస్య మన కుటుంబంలో కలుగుతున్నప్పుడే, మన వాడలో మన కుటుంబాల్లో ఆ తుఫాను చెలరేగుతున్నప్పుడే నువ్వేం చేయాలంటే మెలకువ తెచ్చుకోవాలి. మెలకువ తెచ్చుకోకపోతే గనక సమస్యలు కాస్త పెరిగి నీ చేతులతో నువ్వే, వాక్యం సెలవిస్తుంది, నీ చేతులతో నువ్వే. అక్కడ రాయబడిన మాట, వాళ్ళందరూ వాడలో ఉన్న సరుకులు తీసి సముద్రంలో పడవేశాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న నువ్వు, ఈ లోకంలో ఉన్న నువ్వు నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయస్థితిని, నీ జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు నడిపించుకోవాలి. జాగ్రత్తగా నువ్వు నడిపించుకోవాలి. ఇదిగో చిన్న సమస్యే కదా, ఏమవుతుందని అనుకుంటే కనుక అది మెల్లమెల్లగా పెద్ద సమస్యగా మారుతుంది. పెద్ద సమస్య ఏమవుతుందని అని అనుకుంటే కనుక అది పెద్ద తుఫానుగా మారుతుంది. ఆ తుఫానుగా మారిన తర్వాత ఏం చేయాలో తెలియక నీ చేతులతో నువ్వే ఏం చేస్తావంటే నీ కుటుంబాన్ని చేతులారా నువ్వు అదో గతుపాలు నువ్వు చేసుకుంటావు. నీ కుటుంబాన్ని చేతులారా నువ్వే నష్టపరుచుకుంటావు. వాళ్ళందరూ భయపడిపోతున్నారు. వాడలో వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఈ భయపడిపోతున్నప్పుడు వాళ్ళ చేతులతో వాళ్ళే సామ్రాజ్ఞిని ఆ సముద్రంలో పడవేసినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అక్కడ నన్ను ఒక మాట తాకింది. ఆ మాట ఏంటంటే కనుక వాళ్ళ చేతులతో వాళ్ళే సరుకులన్నీ పడవేశారు. నానా, ఎందుకు ఈ రాత్రి కూడిక నీ కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. నీ కుటుంబంలో కొన్ని పోరాటాలు ఉన్నాయి. ఈ పోరాటాలు ఉన్నప్పుడు, ఈ సమస్యలు ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటే నాన్న. నీ కుటుంబంలో చిన్న సమస్య వచ్చినప్పుడే మెలకువ తెచ్చుకోవాలి. లేకపోతే కనుక అది పెరిగి పెద్దదైన తర్వాత కుటుంబాలు పాడైపోతాయి. జాగ్రత్త. జీవితాలు పాడైపోతాయి. జాగ్రత్త. ఏమవుతుందిలే, చిన్న పాపమే కదా, ఏమవుతుంది, చిన్న పాపమే కదా, ఇగో
ఈ లోకంలో చిన్న పాపం చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నావా? పాపము పరిపక్వమై మరణానికి అంటుందని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. నష్టము నీ ఇంట్లోకి రాకముందే ఆఖరికి వాళ్ళు వెళ్తున్న ప్రయాణం ఏమైపోయింది? నడి సముద్రంలో మధ్యలో సరుకులు పాడేశారు. 2 వాక్యం సెలవిస్తుంది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అంటే వెలుగు వాళ్ళ జీవితంలో లేదు. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇక మనం ఒడ్డుకి వెళ్ళలేము, ఎందుకంటే మనకు వెలుగు లేదు, వెళ్ళే గమ్యం మనకు కనబడట్లేదు, వెళ్ళే దారి మనకు కనబడట్లేదు. ఇక్కడే నడి సముద్రంలోనే మునిగిపోవలసిందే. నానా, నీ సమస్య వచ్చినప్పుడే కనులు తెరవబోతే గనక, ఇదిగో నీ కుటుంబంలో కొన్ని పోరాటాలు వచ్చినప్పుడే నీ కనులు తెరవబోతే గనక ఆఖరికి పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే నీ కుటుంబంలో వెలుగనేదే ఉండదు. అసలు ప్రయాణం చేద్దామన్నా, 2 అడుగులు వేద్దామన్నా నీ వల్ల కాదు బిడ్డ. వాక్యం సెలవిస్తుంది. అక్కడ వాళ్ళందరూ భయపడిపోతున్నారు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎలాగ మన ప్రయాణం వెలగెళ్ళాలి అని వాళ్ళందరూ ప్రాణ భయముతో ఆ నడి సముద్రంలో వాళ్ళు భయపడుతున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటండి? భయపడుతున్నారంట. చూడండి ఒకసారి 20 వచ్చింది చదువున్నాను ఒకసారి. 21 చదువున్నాను. 21 పెద్ద గాలి పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మధ్యన ఎవరున్నారు నాన్న? అపోస్తుడైన పౌలు గారు ఉన్నారు. ఓ మాట చెప్పనా, నీ కుటుంబంలో కొన్ని అంధకారం పోవాలంటే, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే నీ పైన ప్రార్థించే దైవజనుడు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ కొరకు దివారాత్రులు కన్నీరు కార్చి ప్రార్థించే దైవజనుడు నీ కుటుంబ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా ఉండాలి. మరి ఆ 276 మంది భయపడుతున్నప్పుడు, సరుకులు పాడేసి సూర్య చంద్రులు లేనప్పుడు వాళ్ళ మధ్యన ఎవరున్నారు నాన్న? చెప్పండి ఒకసారి. అపోస్తుడైన పౌలు గారు ఉన్నాడంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు అదే అధ్యాయంలో, మీరు భయపడకండి అని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈ రాత్రి మీ మధ్యన ఒక 4 విషయాలు చెప్పాలని మీ మధ్య నేను నిలబడ్డాను. 4 విషయాలు చెప్పాలని మీ మధ్య నిలబడ్డాను. ఆ 4 విషయాలు ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. ఒకసారి చూడండి నాన్న, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు వారి వాడ అమరలం నుండి 4 లంగర్లు వేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం నడి మధ్యలో మునిగిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ప్రాణభయంతో ఉన్నారు. చిన్న సమస్య వచ్చినప్పుడే మొరపెట్టుంటే బాగుండేది. మెల్లగా వేసిన గాలి పెను తుఫానుగా మారింది. పెను తుఫానుగా మారిన గాలి పెద్ద గాలిగా మారింది. మారిన వెంటనే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ప్రాణభయంతో ఉన్నారు. ఏంటి మా జీవితం, ఏంటి మా బ్రతుకు, మేము ఒడ్డుకి వెళ్ళలేమా అని అనుకున్న సమయంలో అపోస్తుడైన పౌలు వారి మధ్య నిలబడి ఇదిగో 4 విషయాలు బోధిస్తున్నాడు. 4 విషయాలు. ఒక వాడ నిలబడాలంటే, తుఫానికి అటు ఇటు కొట్టుకుని పోకుండా ఉండాలంటే, నడి సముద్రంలో ఆ వాడ నిలబడాలంటే 4 లంగర్లు కావాలంట. ఏం కావాలరా చెప్పండి ఒకసారి. 4 లంగర్లు అంటే 4 వైపులా ఆ లంగర్లు దింపితే వాడ అటు ఇటు కదలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా చెప్పకూడదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ 4 లంగర్లు 4 వైపులా ఆ లంగర్లు వేస్తే గనక వాడ మునిగిపోయే పరిస్థితి లేదు, వాడ గాలి కొట్టుకుపోయే పరిస్థితి లేదు. ఆ 4 లంగర్లు మన చేతులతో మనమే వేయాలి.
దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఓ ప్రియ సహోదరి సహోదరుల, 276 మందితో అంటున్నాడు, ఇదికి 4 లంగర్లు నడి సముద్రంలో మీరు వేయండి, వేస్తే గనక మీరు దేనికి భయపడక్కర్లేదని పౌలు గారు నిలబడి మొదటిగా ఆయన అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాడు. మొదటి మాట చెప్తున్నాను చూడండి ఒకసారి. మొదటి లంగరు చెప్తున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 23వ వచనం. నేను ఎవని వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుమో, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తుదాం. హల్లెలూయా. వాళ్ళందరూ ప్రాణ భయముతో ఉంటే, సమస్యలో నలిగిపోతుంటే అపోస్తుడైన పౌలు గారు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు దేవదూత వచ్చి చెప్తుంది పౌలు గారితో, పౌలా మీరు భయపడక్కర్లేదు, పౌలా మీరు భయపడక్కర్లేదని పౌలు గారు మాట్లాడిన తర్వాత ఆ పౌలు గారు 276 మందిన నిలబడి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏం చెప్తున్నాడు? పౌలా భయపడకము, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడిన మాట 23 వచ్చిన చదువున్నాను ఒకసారి. 23 వచ్చును. ఆ దేవుని దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము. 23 వచ్చును నాన్న, నేను ఎవరిని వాడునో ఎవరిని సేవించుచున్నానో దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి లంగర్ చెప్తున్నాను నాన్న, ఈ మాట జాగ్రత్తగా వినండి. నీ కుటుంబం నిలబడాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు మారాలంటే, నీ పరిస్థితులు మారాలంటే వాక్యం సెలవిస్తుంది. అపోస్తుడైన పౌలు గారు నిలబడి అంటున్నాడు, నేను ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవరిని వాడునో మీ మధ్య నిలబడి చెప్తున్నాను, ఇదిగో మీ చేతిలో ఉన్న లంగరును నీటలోనికి వేయండి, నీళ్ళలోనికి వేయండి అని చెప్తున్నాడు. ఆయన పౌలు గారు నిలబడి చెప్తున్నాడు. అంటే ఏంటి అంటే పౌలు గారు వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడండి? వాక్యం బోధిస్తున్నాడు. మన కుటుంబాలు కట్టబడాలంటే, మన నావ అద్దరికి వెళ్ళాలంటే, నాన్న మొదటిగా నీ ఇంటిలో నీ కుటుంబంలో ఉండవలసింది ఏంటి తెలుసా? దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి లంగర్ ఉండాలి నాన్న. ఈ లంగర్ నీ ఇంట్లో ఉండాలి. వాక్యం నీ ఇంట్లో ఉండాలి. వాక్యం నీ గుండెల్లో ఉండాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యం పెదవుల్లో కాదు నాన్న. బైబిల్ చెప్తుంది నీ వాక్యము, దేవుని వాక్యము ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. ఆ వాక్యాన్ని ఎత్తు పట్టుకుని చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడు? ప్రియ సహోదరి సహోదరులారా, భయపడకండి. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న ఈ రాత్రి నీకున్న భయాలన్నీ నా దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ భయాలన్నీ పోవాలంటే మొదటి లంగర్ నీలో ఉండాలి. ఏంటది చెప్పండి అమ్మా? వాక్యము ఉందా? వాక్యం నీ గుండెలో ఉందా? వాక్యం నీ గుండెలో ఉంటే నువ్వు పాపం చెయ్యు. వాక్యం నీ గుండెలో ఉంటే తప్పుడు అడుగులు వేయు. వాక్యం నీ హృదయంలో ఉంటే నీ కుటుంబానికి నష్టం రాదు నాన్న. నీ బిడ్డలు త్రోవ తప్పరు, మంచి మార్గంలోకి వెళ్తావు. ఎందుకు మంచి మార్గంలోకి వెళ్తావంటే నువ్వెవరిని సేవిస్తున్నావో, ఎవరిని ఆరాధిస్తున్నావో నీ దేవుడైన యెహోవా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. వాక్యం ద్వారా నిన్ను బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ రోజున చాలామంది కుటుంబంలో భయంతో బ్రతుకుతున్నారంటే, చాలా కుటుంబంలో సమస్యలు నలిగిపోతున్నారంటే, చాలా కుటుంబంలో కష్టాలు గుండా కష్టాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఒకటే మాట, నీకు కావలసిన లంగర్ నీ దగ్గర లేదు. ఏంటది? దేవుని వాక్యము నీ ఇంటిలో లేదు. దేవుని వాక్యము నీ హృదయంలో లేదేమో బిడ్డ. రోజుకి 24 గంటలు యథార్థంగా ఒప్పుకో. ఈరోజు దేవుని సన్నిధిలో రోజుకి 24 గంటలైతే ఎన్ని గంటల వాక్యం చదువుతున్నావు?
ఎన్నిసార్లు వాక్యాన్ని వినగలుగుతున్నావు? నీ దైవజనుడు చెప్పిన వాక్యం శ్రద్ధగా ఆసక్తితో వినగలుగుతున్నావా? భక్తుడైన దావీదేమన్నానా, నీ వాక్యము నా పాదములకు చెప్పండి నన్ను చెప్పండి, నీ వాక్యము నా పాదములకు. అరే, ఆయన వెలుగుగా ఉంటే నీ ప్రయాణం ఎంత సుఖంగా ఉంటుందిరా. ఆయన నీకు వెలుగుగా ఉంటే అసలు నీ కుటుంబానికి నష్టం కలగనిస్తాడా? ఈ రోజున చాలామంది కుటుంబాలు, చాలామంది జీవితాలు ఎలా మార్చిపోయి అంటే సమస్యల వెనకాల సమస్యలు. నానా, మెల్లగా గాలి వేసినప్పుడే నువ్వు మనోనేత్రాలు తెరవబడకపోతే గనక తర్వాత జరిగేది ఏంటి తెలుసా? నీ చేతులతో నువ్వే నష్టపరుచుకో పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ఉన్నారు కదా, ఏనాడైనా ప్రార్థన చేసావు మోకాళ్ళ మీద పడి? అర్ధరాత్రి వేళ లెగిసి నీ బిడ్డలు పడుకున్నప్పుడు ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసావా? అయ్యా, లోకము భయంకరంగా ఉందయ్యా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము, నా బిడ్డలు ఆ 3 ఆటంకాల్లో పడిపోకుండా నా బిడ్డలను కాపాడు ప్రభు అని నీ బిడ్డల కొరకు ఏనాడైనా ప్రార్థన చేసావా? కొన్ని మాటలు చెప్పగలిగావా? చాలామంది జీవితాల్లో అలాంటి పరిస్థితులు లేవు నాన్న. ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావంటే నీలో వాక్యం లేదు. వాక్యం ఉంటే నీలో భయం కలుగుతుంది. వాక్యం ఉంటే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవునికి సహాయం చేస్తాడు. చాలామంది జీవితంలో ఈ లంగరు లేకే వాడ నడి సముద్రంలో మునిగిపోతుంది, అధోగతి పాలైపోతున్నాయి. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో భయంకరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాన్న, మరలా దయచేసి దైవజనుడిగా చెప్తున్నాను, నాన్న, నీకు వాక్యం నీలో ఉండాలి. వినడమే కాదు నాన్న, విన్న వాక్యం నీ గుండెల్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి. దావీదు అంటున్నాడు, నీ వాక్యం దొరికిన ఎడల నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అని చెప్తాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లంగరవేయ్, వాక్యాన్ని పట్టుకుని ఈ లంగరవేయ్. నీ కుటుంబం అపవాది కదల్చలేడు. నీ బిడ్డలను అపవాది నీ ఇంటిలోకి వచ్చి నీ బిడ్డలను కదల్చలేడు. ఈ లంగరవై. అపోస్తుడైన పౌలు అంటున్నాడు నిలబడి, 276 మంది ప్రజలారా ఈ లంగరవేయని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి రా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి లంగర్ చెప్పండి ఏంటండి? వాక్యము. రెండవ లంగర్ చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 24వ వచనం. త్వరగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే రేపు దినాన నువ్వు కైసరి ఎదుట నిలబడాలంటే ఈ రాత్రి ఈరోజు వాడలో నీకు ప్రమాదము రాదు. దేవదూత చెప్పిన మాట పౌలు గారు విన్నాడండి. విన్న పౌలు నిలబడి చెప్తున్నాడు, మీలో వాక్యం ఉండాలి. రెండో లంగర్ ఏంటంటే కనుక విశ్వాసం అనేది నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన ఏం కలుగుతుందిరా? విశ్వాసం కలుగుతుంది. చాలామంది కొద్ది కాలం భక్తి చేసి సడన్గా బ్రేక్ అయిపోతారా. యారా, ఎందుకురా దేవుని విడిచిపెట్టేశావు? ఎందుకు నాన్న ప్రార్థించలేకపోతున్నావు అంటే, దేవుడు నా జీవితాన్ని కడతాడు, నా కుటుంబాన్ని కడతాడు అనుకున్నాను, కానీ కట్టలేదన్నయ్య. నేను చెప్పిన ఒక మాట, ఎందుకు కట్టడు నీ కుటుంబాన్ని? ఎందుకు నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు మలచడు? కారణం ఏంటి? నీలో ఉండవలసినంత విశ్వాసం నీలో లేదు. ఎవరెవరినో ఆధారం చేసుకుంటున్నావు. నీ దేవుని దగ్గర విశ్వాసంతో అడగవలసినవి విశ్వాసం అడగక ఎవరినో ఆధారం చేసుకుని మధ్యలోనే ఆగిపోతున్నావు. మరలా నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ వాడకు మరలా తుఫానులు చెలరేగుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి రా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దూత చెప్పిన మాట పౌలు గారు నమ్మాడండి. అంటే దేవుడు మమ్మలను బ్రతకనిస్తాడు, నడి సముద్రంలో మమ్మలను ముంచాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ మాట చెప్పన మీకు ఈ రాత్రి, దేవుని వెంబడిస్తున్న బిడ్డ, మందిరానికి వెళ్తున్న బిడ్డ, మనసారా దేవుని ఆరాధిస్తున్న బిడ్డ, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. విశ్వాసముతో నడువు, విశ్వాసముతో అడుగు. విశ్వాసంతో కూడిన అడిగినది ఏదైతే అడుగుతావో అది నీ జీవితంలో దేవుడు అది కార్యాన్ని ఆయన జరిగించడానికి సమర్థుడై ఉన్నాడని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడుగు. ఎంత కఠినమైన సమస్య అయినా, నీ కుటుంబానికి ఏది కావాలో, నీ బిడ్డలకు ఏది కావాలో అడుగు. విశ్వాసంతో కూడినది ఏదైనా నీ జీవితంలో ఆయన బలమైన కార్యము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సముద్రం వాడ నిలబడాలంటే ఒక లంగర్ వేయాలి. ఏంటది? వాక్యము. చెప్పండి నాన్న. వాక్యము. 2 విశ్వాసము. విశ్వాసం నీకుందా? అని నాకు బిడ్డలు లేరన్నయ్య, పెళ్ళయి చాలా సంవత్సరాలు అయిందన్నయ్య, చాలా హాస్పిటల్కి వెళ్ళామన్నయ్య, ఇంకెన్ని చేసినా ప్రయోజనం లేదన్నయ్య. గర్భఫలం ఇస్తాడంటావా? నేను చెప్పిన ఒక మాట దైవజనుడిగా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఆయన నీ గర్భాన్ని తెరవగలడు. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవలేడా? శిలోహు మందిరంలోకి ఎలాగెళ్ళి ప్రార్థన చేసింది హన్నా? విశ్వాసముతో ప్రార్థన చేసింది. చేసిన వెంటనే వచ్చే ఏటకి నీ చేతుల్లో మగబిడ్డ ఉంటాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి నీకు? వాక్యం ఉంటే విని వెంట నీలో విశ్వాసం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మరొకసారి ఈ గ్రామ ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నాన్న, ఒకవేళ విశ్వాసంతో నడుస్తున్నారేమో, ఇంకా మీకు అధికమైన విశ్వాసం కావాలి. ఎందుకంటే భయంకర దినాలలో ఉన్నాం, కడవరి గడియలలో ఉన్నాం. ఎవరి కుటుంబాలు మిరింగుదుమా? ఏ యవన బిడ్డలు నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. 3వది, ఈ 3వ లంగర్ వేయాలి బిడ్డ. నీ వాడ సురక్షితంగా నిలబడాలంటే, లోకమనే సముద్రంలో నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఈ లంగర్లు వేయాలి. వేగిపోతే నీ కుటుంబం క్షేమంగా ఉండదు. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, ఏదో ఒక తుఫాను వస్తుంది, ఏదో ఒక గాలి విసురుతుంది, ఏదో ఒక భయంకరమైన అలజడి నీ కుటుంబంలోకి వస్తుంది, సమస్య వెనకాల సమస్య వస్తుంది, ఇదిగో పోరాటాల వెనకాల పోరాటాలు వస్తాయి. ఇవన్నీ నువ్వు అధిగమించాలంటే వాక్యం అని లంగర వేయాలి, విశ్వాసం అని మరొక లంగర వేయాలి, 3 నిరీక్షణ అనబడిన లంగర్ వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఏంటి చెప్పండి నాన్న ఒకసారి. అమ్మా, నిరీక్షణ. నిరీక్షణ 25వ వచనం స్పష్టంగా రాయబడిన మాట లేఖనాలు చూడు ఒకసారి, చదువునండి మరొకసారి. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. నిరీక్షణ. నా దేవుడు నన్ను నడి సముద్రములో విడిచిపెట్టాడు. నన్ను నా దేవుడు శ్రమలో విడిచిపెట్టాడు. నన్ను సమస్యలలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నీకు ఒక నిరీక్షణ ఉండాలి. నా నావలు నేను ఆరాధిస్తున్నా నా దేవుడు ఉన్నాడు. నిజంగా నిరీక్షణ కలిగిన వారు గట్టిగా చప్పలు కొడదామా? అరే స్పందించండి నాన్న ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. నిరీక్షణ నీలో ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ 6:19 చదువురా. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమై మన ఆత్మలకు లంగరు వలె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ ఈ రాత్రి నీకుందని దేవుడు అడుగుతున్నాడు. శద్రకు మెషకు అబేద్నెగోలు వారు వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ వచ్చిన ఆజ్ఞ, ఇదిగో మైదానంలో ఒక ప్రతిమ నిలబెట్టారు, వాటికి మీరు సాగిలు పడకపోతే కనుక
నిత్య అగ్నిలో మిమ్మల్ని వేయబోతున్నారని చెప్పినప్పుడు, ఆ ఉత్తర్వులు వచ్చినప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోలు ఎవరు అంటున్నారు, మాకొక నిరీక్షణ ఉంది, మాకొక నిరీక్షణ ఉంది, మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ అగ్నిలోకి వెళ్ళినా అక్కడ కూడా దేవుడు మమ్మలను కాపాడగలిగిన దేవుడై ఉన్నాడని మాకు నిరీక్షణ ఉందని ఎవరు చెప్తున్నారా? అమ్మ చెప్పండి రా. శద్రకు మెషకు అబేద్నెగోలు వారు. అందుకేనండి వాళ్ళ భక్తులు వెనక జారిపోలేదు. వాళ్ళకు ఒక నిరీక్షణ. నీ నిరీక్షణని సిగ్గుపరచనివ్వదురా. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే దేవుడు నిన్ను తలెత్తుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ నీకు ఉండాలి, నిరీక్షణ నీకు ఉండాలి. దేనికి భయపడే పనేం లేదు నాన్న, దేనికి భయపడక్కర్లేదు. వాళ్ళు అంటున్నారు, ఒకవేళ రాజు మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిలో పడవేసినా పర్వాలేదు, మేము చనిపోవడానికైనా సిద్ధమే, కానీ మాకొక నిరీక్షణ ఉంది, మా దేవుడు మమ్మలను కాపాడగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ. దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు తను ఏ తప్పు చేయలేదు నాన్న. యెరూషలేములో తన ఇంటి పైన కిటికీ తలుపులు తీసి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్న దానియేలుని తీసుకువెళ్ళి ఎక్కడ వేశారు నాన్న? సింహాల బోనులో. నేను అంటున్నాను, సింహాలకి భయపడలేదా దానియేలు? దానియేలు గారికి కూడా ఒక నిరీక్షణ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండమైన సింహంబోనైనా సింహాల మధ్యనైనా నా దేవుడు నన్ను కాపాడగలిగిన నిరీక్షణతో భక్తులు భక్తి చేశారండి. హల్లెలూయా. మరి నీకెందుకు నిరీక్షణ లేదు? ఆగిపోయిన నీ ఇల్లు మరలా దేవుడు తిరిగి కట్టించలేడా? నీకున్న అప్పులు దేవుడు తీర్చలేడా? నువ్వు అడగకే, విశ్వాసంతో నువ్వు అడగకే. ఇంకా అప్పులు చేస్తున్నావు. ఎక్కడ చేసిన అప్పు ఏమో అక్కడ చేస్తున్నావు. అది ఇది తెచ్చి ఈ బాకీ తీర్చేద్దాం అనుకుని ఇది తెచ్చేలోపు చుట్టూ అప్పులే. నేను అంటున్నాను, అప్పు చేసే ముందే దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయము చెయ్యలేడా అని అడుగుతున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నీకు ఆ నిరీక్షణ లేదు? ఏది కావాలనుకున్నా దేవుని దగ్గర నువ్వు పొందుకునే ఆ కృప నీకుందా నాన్న? పౌలు గారు అంటున్నాడు, ఈ 3 లంగరు వేయండి. ఏంటి లంగరు చెప్పండి? నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టుపల గ్రామంలో ఈ సువార్త గుడికి ఎందుకు పెట్టాం? మాకు ఒక నిరీక్షణ. హల్లెలూయా. వేసిన విత్తనాలు ఫలించకుండా మానవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తిలో ఖచ్చితంగా ఆ విత్తనాలు ఫలిస్తాయి అని ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణతో కదా అక్కడక్కడ సభలు పెట్టుకుంటూ వెళ్తున్నావు. వెండి బంగారం నుండి కాదు నాన్న, ధనం ఉండి కాదు, ఐశ్వర్యం ఉండి కాదు. దేవుడు ఇది చేయగలడనే నిరీక్షణ. ఆ నిరీక్షణతో నడుస్తున్నాం కాబట్టి దేవుడు ఎక్కడ తన బిడ్డలను సిగ్గుపరచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబాన్ని కూడా అవమానపరచడు దేవుడు. నీ దేవుడు నీ కుటుంబాన్ని సిగ్గుపరచనివ్వడు నాన్న. ఎందుకంటే నీ మీదకి గాలి విసురుతాయి, జాగ్రత్త. నీ కుటుంబం మీదకి కొన్ని సమస్యలు వస్తాయి, జాగ్రత్త. లోకంలో ఉన్న జాగ్రత్త. ఇప్పటికైనా వాక్యం నీ హృదయంలో పెట్టుకో. విశ్వాసం అనే లంగరు పట్టుకో. 3 చెప్పండి రా, నిరీక్షణనే లంగరు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లంగరును వేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ. ఇది చేయగలడు. నా బిడ్డలకు జాబ్ ఇవ్వగలడు. నా బిడ్డల హృదయాలు కట్టగలడు. వివాహం చేయగలడు. ప్రతీది చేయగలడు నా దేవుడు నా జీవితంలో. ఈ నిరీక్షణతో దేవుని గట్టిగా పట్టుకుంటే నీ వాడ నడి సముద్రంలో మునిగిపోదు. హల్లెలూయా.
లేదంటే ఏదో ఒక గాలి ద్వారా నీ ఏమైపోద్ది, వాడా మునిగిపోద్ది నాన్న. నీలో నిరీక్షణ ఉండాలి. ఏముండాలి చెప్పండి నాన్న? నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచబడనివ్వదు. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత ప్రేమను చూపావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నావా సాగుతుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా, అందరు చప్పలు కొడుతున్నానా? యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశా తీరం అడుగంటుకుపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే, పాడుతున్నారు అందరూ ఒకసారి, జీవిస్తున్నానంటే ఏ యోగ్యత నాలో లేదు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రాత్రి మనతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాన్న. లోకమనే సముద్రంలో వాడ అనబడిన నీ కుటుంబం ఉంది. ఒక దైవజనుడిగా చెప్తున్నాను. గాలి విసురుతాయి. మెల్లని గాలి వేసినప్పుడే నీ కనులు తెరవబడాలి. నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడే మెలకువ రావాలి నీలోకి. అది పెద్దగా మారకూడదు, సమస్య పెద్దగా అవ్వకూడదు. అది రాకముందే నువ్వు కనులు తెరవబడి వాక్యం నీ గుండెల్లో పెట్టుకుని విశ్వాసం అనే లంగరు ధరించుకొని 3 నిరీక్షణతో దేవుని నువ్వు వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలీదా? నీ కుటుంబ పరిస్థితి నీకు తెలీదా? నీ బిడ్డల జీవితం ఏంటో నీకు తెలీదా? ఒకవేళ నీ బిడ్డలు బలహీనులైతే వాళ్ళు నడిపించవలసిన బాధ్యత నీకు లేదా? నేను అదంటున్నానా? చెయ్యి దాటిపోయాక నువ్వేం చేయలేవు. చెయ్యి దాటిపోయాక నువ్వేం చేయలేవు బిడ్డా. అన్నీ ఉండగానే నీ మనోనేత్రాలు తెరవబడి నీ కుటుంబం కొరకు వాక్యం నీ గుండెల్లో పెట్టుకొని ఇవన్నీ
నీ బిడ్డలకు బోధించవలసిన సమయం ఆసన్నమైందని మరొకసారి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అనే ఆయుధంతో నీ ఇంటిలో నీ బిడ్డలను నడిపించుకోవాలి. నిరీక్షణ అనే లంగరిని పట్టుకుని దేవుడు నా జీవితంలో కార్యం చేయగలడు అని నువ్వు నమ్మాలి. నమ్మితే నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ లంగర్ కోసం చెప్పబోతున్నాను. చూడండి, అపోస్తల కార్యాలు చూడండి, 27వ అధ్యాయము 25వ వచనం చదువునాను ఒకసారి. 25వ వచనం, 27, 25. కాబట్టి అయ్యలారా, చదువునానా. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. ఈ మాట చెప్పి ఈరోజు నేను ఈ సభ ముగించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఉండాలి. ఏంటది చెప్పండి? వాక్యం అనే లంగర్ ఉండాలి. నీ కుటుంబంలో వాక్యం లేకపోతే నేను మరలా చెబుతున్నాను, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు. దేవుని మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవునికి నువ్వు ఇగో నిలబెట్టే సమయం ఆసనమైందని చెప్తున్నాను నేను. నీ ఇంటిలో వాక్యం ఉండాలి, నీ గుండెల్లో వాక్యం ఉండాలి, నీలోనే కాదు నీ బిడ్డల్లో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. ఈ లంగరు వేయాలి అని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లంగరు వేస్తే వాడు అటు ఇటు కదలదు. 2 విశ్వాసం అనే లంగరు వేయాలి. 3 నిరీక్షణ అనే లంగరు వేయాలి. 4 ప్రార్థన అనే లంగరు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటనియా పౌలు గారు అక్కడ ప్రార్థించినట్లుగా లేదు కదా, ప్రార్థన చేసినట్లు ఎందుకు లేదని మనం ఎందుకు అనుకోవాలి? అప్పటికే 14 రోజులు పౌలు గారు భోజనం చేయలేదు. అప్పటికే అపోస్తుడైన పౌలు గారు భోజనం చేయలేదండి. భోజనం చేయకుండా 276 మంది కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ధైర్యపరుస్తున్నాడు. మీరు భయపడకండి, నాకు ముందుగానే దూత వచ్చి చెప్పింది, ఇదిగో నేను మీ ముందుకు వచ్చి వాక్యం ఎత్తుపట్టి చెప్తున్నాను, నా మాట వినండి, ఈ లంగర వేయండి, వాక్యమైన లంగర వేయండి అని పౌలు గారు నిలబడి అంటున్నాడు. 4వ మాట, మీరు భయపడకండి, ప్రార్థన చెయ్యండి. గట్టిగా చప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలనా? ప్రార్థన. నేను అంటున్నాను, ఈ 4 లంగర్ కూడా నీ ఇంట్లో ఉందా? పడవకి 4 వైపులా ఇది వేయకపోతే ఆ తుఫానికి వాడ నిలబడలేదు నాన్న. మరి నీ ఇంటికి కూడా 4 ఉండాలిగా. నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, నీ కుటుంబ పరిస్థితి బాగుండాలంటే, నీ ఆత్మస్థితి బాగుండాలంటే, అపవాది నిన్ను ముట్టకుండా ఉండాలంటే నీ ఇంటికి ఏముండాలిరా? 4 లంగర్లు ఉండాలి. ఉన్నాయా అంటున్నాను నేను. ఒకటి ఉంటే సరిపోదు. ఒకటి ఉంటే మళ్ళీ పడవ ఒరిగిపోతుంది, ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మీరు భయపడకండి, కానీ నేను చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్టు మీరు వినండి. ఇప్పటికే నష్టపరుచుకున్నారు. మీ చేతులతో మీరే సరుకులు సముద్రంలో పడవేశారు. ఇక నష్టం మీకు రానివ్వను. నష్టం మీకు కలక్కోకుండా నా మాట వినండి. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికే నీ ఇంట్లో బోలని నష్టాలు జరిగిపోయాయి. చేతులారా నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. అయినా ఈ రాత్రి నా దేవుడు కట్టగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న గొడవే కదా అనుకున్నావు, అది ఎక్కడి దాకా వెళ్ళింది? ఆఖరికి 2 విడిపోయేదాకా కూడా అది వెళ్ళిపోయింది. పర్లేదులే, చిన్న తప్పే కదా అని అనుకున్నావు. ఆ చిన్న తప్పే, ఆ నిర్లక్ష్యతే నీ ఇంటిని కబలించేసింది నాన్న. ఏం చేయాలో నీకు అర్థం కాల, సమస్యను మునిగిపోయావు, భయపడుతున్నావు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, భయపడకండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన
చేయండి. నేను అంటున్నాను, ప్రార్థన చేస్తున్నారు మీ బిడ్డల కొరకు? ఎందుకు ఈ మాటలు 4 మాటలు చెప్పమని దేవుడు నడిపించాడురా? మీకు అర్థమైపోవాలి ఈ మాటలు, వివరించక్కర్లేదు, మీకు అర్థమైంది. మీకు అర్థమని నేను నమ్ముతున్నాను. ప్రార్థన, మెలకువతో ప్రార్థన చేయాలి. ఎంతమంది రోజుకి 24 గంటల్లో కొన్ని గంటలు ప్రార్థించేవారు ఉన్నారు ఇక్కడ? యథార్థంగా ఒప్పుకోండిరా, ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ఒకవేళ ప్రార్థించకపోతే ఈ రోజునైనా ప్రారంభించండి. అని ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థించకపోతే తుఫాన్లు ఇంటికి కొడతాయిరా, అపవాది నీ మీదకి విసురుతాడు గాలులు, నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు. ఎటు వెళ్ళినా నీకు సమాధానం రాదు, ఎక్కడికి వెళ్ళినా నీకు నెమ్మది ఉండదు. ఇప్పటికే చాలామంది దుఃఖముతో నింపబడిపోయారు. అయ్యో చేతులారా నేనే, ఇదిగో నా దగ్గరికి వాక్యం వచ్చింది నేను వినలేదు, నా దగ్గర స్వరం వచ్చింది నేను వినలేదు. నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. అయినా నష్టాన్ని దేవుడు లాభంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, 4వది, ప్రార్థన నీకు ఉందా? నీ ఇంటిలో ఉందా? ప్రార్థన లేకపోతే డేంజర్లో పడతావు, జాగ్రత్త. పేతురు ప్రార్థించేవాడే, కానీ ఏం చేస్తాడంటండి? ఎక్కువ నిద్ర. ఎవరు? పేతురు. గెస్తెమనే తోటలో యేసయ్య ఏమన్నాడు? పేతురు, ఒక్క గడి అయినా మెలకుగుండి ప్రార్థన చేయలేవా? నువ్వు అలా నిద్రపోతే అపవాది నీలోనికి జ్వరపడతాడు. అపవాది నీలోనికి రాకుండా మెలుగు తెచ్చుకుని ప్రార్థన చేయి. ఈ రోజున చాలామంది జీవితాల్లో నష్టం కలగడానికి కూడా ఇదే, ప్రార్థన లేక. ప్రార్థన అంటే నిర్లక్ష్యం. నువ్వు ప్రార్థిస్తే అపవాది నీ దరిదాపులకు రాడురా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకే, మోకాళ్ళ మీద పడకే. మీలో ఎంతమంది మోకాళ్ళ మీద పడి గంట అయినా ప్రార్థించే వాళ్ళు మీలో ఉన్నారు? 2 గంటలు ప్రార్థించే వాళ్ళు మీలో ఉన్నారా? కనీసం 3 గంటలు, 3 గంటలు, రోజుకి 24 గంటలు, 21 గంట తీసేయండి, 3 గంటలైనా ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ప్రార్థించే వారి కుటుంబంలోకి అపవాది వెళ్ళలేను నాన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థిస్తున్నా నీ ఇంటి చుట్టూ ఏం వేస్తాడు దేవుడు? ఒక కంచి వేస్తాడు, కంచి వేస్తాడు. ఈరోజైనా ప్రార్థనలోకి ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఈ లోకంలో ఒక మంచి ఆయుధం ఇచ్చాడు మనకి, ప్రార్థన అనే ఆయుధం. ఈ లంగర్ వెయ్యి, లోతు కంటే వెయ్యి, ఏసి ప్రార్థన చేయి. ఇజిగి గారికి భయంకరమైన రోగం వచ్చింది. ముందుగానే చెప్పాడు దేవుడు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమని. ఏంటా రోగము? ఏంటా పుండు? క్యాన్సర్ పుండు. ఎప్పుడైతే క్యాన్సర్ పుండు వచ్చిందో ఇజిగి చేసిన పని ఏంటి చెప్పండి? గోడతోటి తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే గోడతోటి తిరిగి ఇజిగియా ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన వెంటనే తిరిగి దేవుడు జవాబిచ్చాడు. ఇజిగియా నీ ప్రార్థనని విన్నాను, ఇజిగియా నీ కన్నీళ్ళు నేను చూశాను, ఇదిగో నీకు నేను 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను. ఎవరు మీరు కొట్టలేకపోయారే నాన్న? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మీరే నాన్న చివరలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇజిగియా గోడతో తిరిగి ఏం చేశాడు నాన్న? ఏం ప్రార్థన చేశాడు చెప్పండి ఒకసారి? దేవా, నీతో నేను ఎలా నడిచానో, ఏం చేశానో, కృపతో నన్ను జ్ఞాపకము. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా సమస్య వస్తే దేవుణ్ణి అడుగుతావు. నేను ప్రార్థన చేశాను కదా ప్రభా, ఎందుకు నాకు ఈ సమస్య రావాలి, ఎందుకు నా బిడ్డల జీవితంలో నష్టం కలగాలి? అలా అడగాలంటే నీలో ప్రార్థన జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనీసం దేవునికి జవాబిచ్చే ఆ స్థితి అయినా నీలో ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తా తెలుసా? శృతి మించాక. ఇక అన్ని పరిస్థితులు, డోర్లు అన్నీ మూసుకుపోయాయి, ఇంక ఏ డోరు
తెరవడానికి అవకాశం లేదనుకున్నప్పుడు మాత్రం బొడబడని కన్నీరు కారుసు ప్రార్థన చేసేస్తావు. మెల్లగా గాలి వేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేదు? అది కాస్త తుఫానుగా మారినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేదు? అది పెద్దగా గాలి విసురుతున్నప్పుడు ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదు? ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు బిడ్డ. హిజ్కియా గోడతోటి తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా, వినలేదా? ఈ రాత్రి ఒక దైవజనుడిగా చెప్తున్నాను, దేవుడు నీ ప్రార్థన కూడా నా ప్రభు వినబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీలో నిర్లక్ష్యం, పర్లేదులే నా కుటుంబాన్ని నేను కట్టుకోగలరు, పర్లేదులే నా బిడ్డలు నా మాట వింటారు, పర్లేదులే. లేదు నాన్న, ఇప్పటికే కుటుంబాలను సాతానుడు కబలించేశాడు. నడి సముద్రంలో ఉండిపోయింది వాడ, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వెలుగు లేదు. చాలామంది కుటుంబంలో సంతోషం లేదు నాన్న, చాలామంది కుటుంబంలో సమాధానం లేదు నాన్న, చాలామంది కుటుంబంలో నెమ్మది లేదు. రాత్రంతా కన్నీరు కాచి ఏడ్చే బిడ్డలు లేరనుకుంటున్నారా? ఎందుకు వాళ్ళు అలా ఏడుస్తున్నారు? మొదటగా వారు మెలకు తెచ్చుకోలేదు నాన్న. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్తున్నప్పుడు గాడిద మధ్యలో గోడకు అదిమి పట్టి మధ్యలో ఆపలేదా? కొన్ని సంకేతాలు బిలాముకి రాలేదా? నీ ఇంట్లో కూడా నష్టం కలుగుతున్నప్పుడు కొన్ని సంకేతాలు వస్తాయిగా. నీ బిడ్డలు త్రోవ తప్పుతున్నప్పుడు కొన్ని సంకేతాలు నీ కుటుంబంలో కనబడతాయిగా. ఏంటి, ఒకప్పుడు నాకు ఎలా కుటుంబం ఎలా ఉండేది, రోజు ఎలా మారిపోయిందంటే అని ఒక పరిస్థితి నీ కళ్ళ ముందుకు వస్తుందిగా. ఎందుకు నీలో నిర్లక్ష్యం? రానివద్దు నాన్న. లోకమందంతటా దుష్టుని ఎందున్నది, దేవునికి మహిమ కలుగునుగాక. ఇరిమి గ్రంథంలో ఉంటుంది, మరణదూత కిటికీలు గుండా ఎక్కుతుందంట. ఏంటండి? మరణదూత కిటికీలు గుండా ఎక్కుతుంది. ఎలా నిద్రపోతున్నా బిడ్డ? ఈరోజు ఎంతమంది యవన బిడ్డలు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు, ఎంతో భవిష్యత్తు ఉండి. నేను ఆఖరి మాటలుగా చెప్తున్నాను బిడ్డ, చాలామంది యవన బిడ్డలండి ఎంతో జీవితం ఉండి కనీసం వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత నీకుందగా. ఆ 276 మందిని గమ్యం చేరడానికి పౌలు గారికి ఆ 276 మందిని నేను ఒడ్డుకి చేర్చాలి కదా అని భారముతో కది మాటలు చెప్తున్నాడు. మీరు మధ్యలో చనిపోరు, మధ్యలో మీరు ములుగుపోరు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, దేవుని దూత వచ్చి నాతో మాట్లాడిందని వాళ్ళకి ధైర్యం చెప్పి ఒడ్డుకి నడిపించలేదా? మరి నీ కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత నీకు లేదా? నీ బిడ్డలకు చెప్పవలసిన బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకు నీలో నిర్లక్ష్యం? అందుకని ఇర్మీ గ్రంథంలో రాసినట్లుగా మరణదూత కిటికీలు గుండా ఎక్కుతుందండి. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ స్వరం నీ కొరకే నాన్న. చాలామంది జీవితంలో సమాధానం లేదండి, భార్య భర్తల మధ్యన సమాధానం లేదండి. ప్రార్థన చేయి, దేవుడు నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడై ఉన్నాడు. పోగొట్టుకున్నవన్నీ సంతోషాన్ని మరలా తిరిగి నీకు దేవుడు నీకు రప్పించబోతున్నాడు. రోగం కలిగితే చనిపోతాను అనుకోలేదు హిజ్కియా, గోడతోటి తిరిగి ప్రార్థన చేశాడు. నా దేవుడు నన్ను బ్రతికించగలడు, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. ఇప్పటికైనా మెలకు తెచ్చుకుంటావా? ఒక వచనం చెప్పేసి ముగించేస్తాను నాన్న. చూడండి, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 44వ వచనం. 27:44 వచనం. కడమ వారిలో వాడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకుని, ఇప్పుడు కొట్టని గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వాడైతే బద్దలైపోయింది, వాడ బద్దలైపోయినా పర్వాలేదు, ఎదురుగా దైవజనుడు ఉన్నాడు, దేవుని స్వరం ఉంది, మాటకు లోబడ్డారు. పగిలిపోయిన వాడ తర్వాత ఇక అయిపోయింది మా జీవితం అనుకున్న సమయానికి పౌలు గారు అంటున్నాడు, వాడ పగిలిపోయినా మీరు ఇక్కడ చనిపోరు, తలకు చెక్క ముక్క పట్టుకుని ఒడ్డుకు వెళ్ళిపోండి.
పౌలు గారు చెప్పినట్లుగా తలకో చెక్క ముక్క పట్టుకుని ఏం చేశారు నాన్న? ఒడ్డుకి సురక్షితముగా వచ్చేసారు. దేవుడు నిన్ను ఎలా పడిపోనిస్తాడు? నిన్ను ఎలాగ నేను అంధకారంలో విడిచిపెట్టేస్తాడు మన దేవుడు? నువ్వు ఏడుస్తుంటే మన దేవుడు నవ్వే దేవుడా? కాదండి. నువ్వు అడగకే. ఈ 4 లంగర్లు నీ ఇంట్లో లేక ఇప్పటికే పరిస్థితులు గుండా వెళ్తున్నావు నువ్వు. లేదు, నీ ఇంట్లో సమాధానం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పైకి నవ్వుతూ జీవిస్తున్నావు అంతే. నిజమైన సంతోషం, నిజమైన సమాధానం ప్రభు ఈ రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు రా. నిన్ను అద్దరికి నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్నాడు కదా, దినమెల్లా నా చేతులు చాపుచున్నానే, నీకును నాకును మధ్యలో గోడ, పాపమనే గోడ ఉంది. ఎందుకు ఈ రాత్రి ఈ 4 మాటలు చెప్పమని దేవుడు బోధించాడు నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి చెప్పండి రా, దేవుని వాక్యము. ఈ మాట మీరు ముద్రగా ధరించుకోండి. ఈ 4 ఏది లేకపోయినా డేంజర్. మరలా చెప్తున్నాను నేను. లోకంలో ఉన్నావు, లోకమని సముద్రంలో ఉన్నావు. ఏ పక్క నుంచి ఏ గాలి విసురుతుందో నీకు తెలీదు. ఏ పక్క నుంచి ఏ సమస్య వస్తుందో తెలీదు. రాదు అని అనుకోవద్దు. లోకంలో ఉన్నాం. ఇసుక మీద కట్టిన ఇంటికి వచ్చింది, బండ మీద కట్టిన ఇంటికి కూడా గాలి విసిరింది. ఏ ఇల్లు నిలబడింది నాన్న? చెప్పండి రా. బండ మీద కట్టిన ఇల్లు నిలబడింది. ఇసుక మీద కట్టిన ఇల్లు గాలి వేయగా కూలిపోయింది. చిన్ని ప్రార్థనలు, పొడి ప్రార్థనలు. ఏదో నీకు అనుకూలంగా లేదు నాన్న. నీకు అనుకూలంగా ఉన్న సమయానికి దేవుడు ఉన్నాడేమో. ఆయన అనుకూలంగా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం ఈ 2వ నెలలో ఒక సమయం కేటాయించుకో. ఒక తీర్మానంలోకి వెళ్ళు. నేను చెప్పగలను ఒక దైవజనుడిగా, ఈ రాత్రే దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఈ రాత్రే దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఏ కుటుంబములో అపవాది ఆటంకపరుస్తున్నాడో, గాలులు విసురుతున్నాయో, అవన్నీ నా దేవుడు వాటిని తిరిగి నేలకు పడగొట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు భయపడకండి. వాడ బద్దలైపోయినా పర్లేదు, చెక్క ముక్కలు పట్టుకుని ఒడ్డుకు వెళ్ళిపోండి. నేను అంటున్నాను, 276 మందిని నడిపించింది ఎవరు? దేవుడు. దేవుడి తర్వాత ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. మరి నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారా? లేకపోతే భార్య భర్తలా? ఎంతమంది ఉన్నారు? నీ బిడ్డలను ఒడ్డుకు నడిపించవలసిన బాధ్యతనిచ్చి నీకే ఉంది. నేను అంటాను, మన కడుపుంటి బిడ్డలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వక్కర్లేదురా. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, దేవుణ్ణి ఇవ్వండి. ఈ 4 లంగర్లు నువ్వు పాటించి దీన్ని వాళ్ళకి ఆయుధాలుగా ఇవ్వి. రేపు భవిష్యత్తు కాలంలో వాళ్ళు కూడా బలవంతులే లోకములో నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవేవి ఇవ్వకుండా ఏది ఇచ్చినా ఏది కూడా శాశ్వతమైనది కానే కాదు నాన్న. అందుకని దేవుడు ఈ రోజును, ఈ రాత్రి నీతో నాతో ప్రేమ కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం నీలో ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి, నిరీక్షణ నీలో ఉండాలి. 4 ప్రార్థన. చెప్పండి ఏంటండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ ఇంట్లో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఒక మాట చెప్పేసి ముగించేస్తాను నాన్న. ఒక తల్లికి ఒకడే కొడుకు. ఒక తల్లికి ఒకే ఒక కొడుకు. భర్త చచ్చిపోయాడు. ఆ తల్లి అక్కడక్కడక్కడ పాసి పని చేసి బిడ్డని పెంచుతుంది. ఆ తల్లికున్న ఆశ ఏంటంటే, నా కొడుకు పెరిగి పెద్దవాడై రేపొద్దున నన్ను చూసుకుంటాడు నా కొడుకు అని తల్లి గంపడంత ఆశ తన గుండెలో పెట్టుకుని ఆ ఇంటికాడ పాసి పని చేసి తన బిడ్డని పెంచుతుందండి.
ఆ బిడ్డ కాస్త ఏమయ్యాడు తెలుసండి, పెరిగి పెద్దవాడయ్యి త్రాగుడికి బానిస అయిపోయాడు. త్రాగుడు బానిస అయిపోయినప్పుడు ఆ తల్లి ఎంతో విలపించి, ఒరే నాన్న తాగకరా, నాన్నలేడు, నా దిక్కు నువ్వేరా, నువ్వే కదా నన్ను చూడవలసింది, నీ భవిష్యత్తు కోసమే కదా నేను అక్కడక్కడ పని చేస్తున్నాను, ఆ రూప సంపాదించేది నీ కొరకే కదా, ఒరే నాన్న తాగకరా, నీ మీద గంపెడంత ఆశ పెట్టుకున్నాను రా అని ప్రతిసారి తల్లి కొడుకుని బ్రతిమిలాడేదంట. బ్రతిమిలాడమే కాదండి, తన బిడ్డ కొరకు ఎప్పుడు ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఒకసారి అతను త్రాగుడికి డబ్బులు లేకపోతే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఏం చేసి ప్రారంభించాడన్నా? దొంగతనాలు, చిన్ని దొంగతనాలు చేసి ఆఖరికి ఇంకా భయంకరంగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇది చూసిన తల్లి, ఇంకా నా కొడుకు చేయి దాటిపోయేలాగా ఉన్నాడని ఆ తల్లి ఏం చేసింది తెలుసండి? అర్ధరాత్రి వేళ, నా మాట వినండి నాన్న, అర్ధరాత్రి వేళ తన కొడుకు తాగి మంచమే పడుకున్నప్పుడు పక్కనే తల్లి మోకాల మీద పడి తెల్లవారి వరకు ప్రార్థన చేసేదంట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రతిరోజు తల్లి ప్రార్థన చేయడం, కొడుకు ఉదయాన్నే లేగడం, మరలా ఆ డబ్బులు చూసుకుని బయటికి వెళ్ళి భయంకరంగా తాగడం, మళ్ళీ తల్లి కొడుకు అటు వచ్చి ఇంట్లో అలా బోర్లంగా పడిపోగా ఆ కాలుకున్న సాక్షులు తీసి అవన్నీ శుభ్రం చేసి ఆ బిడ్డ పడుకున్న తర్వాత మళ్ళా తన కుమారుడి దగ్గర పక్కనే మోకరించి ఎక్కెక్కి ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తుందంట. అయ్యా నాకున్నది ఒకే ఒక కొడుకు అయ్యా, నా కొడుకును మార్చు ప్రభువా అని కొన్ని దినాలు ప్రార్థన చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోపు తెల్లారిపటికి కొడుకు లెగుస్తున్నాడు, కాళ్ళంతా చెమ్మగా తగులుతున్నాయి. ఏంటబ్బా రాత్రి వర్షం పడలేదు, మొన్న వర్షం పడలేదు, ఎప్పుడు ఏంటి ఇలాగ చెమ్మగా తడిగా ఉంటుంది, ఏంటబ్బా అని చూద్దామని ఒకరోజు తన కొడుకు తాగినట్లుగా తుళుతూ పాలుతూ వచ్చి అలాగ మంచం మీద పడుకున్నాడు. మంచం మీద పడుకోగానే యథావిధిగా అమ్మ వచ్చింది. అర్ధరాత్రి వేళ కొడుకు పక్కన మోకరించింది, ప్రార్థన చేస్తుంది, ఎక్కెక్కి ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటుంది. నా కుమారుడిని నువ్వు కాపాడగలవు, నా కుమారుడు త్రాగు నుంచి విడిపించగలవని ఎక్కెక్కి ఏడుస్తుంటే కొడుకు గుండెలు ఒకేసారి బద్దలైపోయినట్టు అనిపించింది. ఎంతకాలము నా కాలుకి తడువుతుందంటే ఏదో అనుకున్నాను, కానీ నా కన్న తల్లి నా కొరకు ప్రార్థన చేస్తుందని గబగబా పైకి లేచి అమ్మను పైకి ఎత్తుకుని కౌగులించుకుని, అమ్మా నీకు మాటిస్తున్నాను రా, ఇంకెప్పుడు నేను అలాంటి వ్యసనాలకి నేను వెళ్ళను, నేను మారుతాను, నేను మారి ప్రజకున్నాయి నిన్ను బాగా చూసుకుంటానమ్మన్నప్పుడు ఆ తల్లికున్న ఆనందము అంత ఇంత కాదండి. నేను అంటున్నాను, ఆ తల్లి ప్రార్థన తన కొడుకు జీవితాన్ని మార్చలేదా? ఎక్కడైనా ఒక రోజైనా ఆగిపోయిందా కన్నీటి ప్రార్థన? నేను అంటున్నాను, మరి నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం అలాంటి కన్నీటి ప్రార్థన చేయగలిగావా? అందుకని నీ జీవితంలో సరైన మార్పు లేదు నాన్న, నష్టపోయావు. ఆ తల్లి అంటుంది, నా దేవుడు నా కుమారుణ్ణి మార్చి నా చేతికి అప్పగించాడు. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు మారడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు. నా ప్రార్థన నా దేవుడు త్రోసి వేయలేదు, నా ప్రార్థన విన్నాడు. ఈ రోజున అదే కొడుకు అనేక ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. నేను మరొకసారి చెప్తున్నాను, ఆఖరిగా నాన్న, నీ ఇంట్లో ఏ సమస్య ఉండును గాక, భయపడక్కర్లే. పౌలు గారు అంటున్నాడు, ఈ 4 పట్టుకో. ఆఖరిది ప్రార్థన. అందరు నిద్రపోతున్నప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను నాన్న, మెలుకు తెచ్చుకుని ప్రార్థన చేయి. యోబు 10 మంది పిల్లలైతే ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు నాన్న? ప్రార్థన చేశాడు. ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. రేపొద్దున లోకంలోకి వెళ్తే నా బిడ్డలు పాపములో పడిపోకూడదు. మరి నీ ఇంట్లో 4 3 ప్రార్థన చేయి. లేదంటే నడి సముద్రంలో వాడ మునిగిపోతుంది నాన్న. ఏదో తుఫానికి వాడ మునిగిపోతుంది. నీ వల్ల నీ కుటుంబం అంతా నష్టపోతుంది. నీ వల్ల నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం నష్టపోతుంది. 276 మంది పౌలు గారు నమ్మారు కాబట్టి ఒడ్డుకు వెళ్ళారు. మరి దేవుడు నిన్ను నమ్మి నీకు దేవుడు బిడ్డలను ఇచ్చాడే, దేవుడు నిన్ను నమ్మి అద్భుతమైన భర్తనిచ్చాడే, దేవుడు నిన్ను నమ్మి అద్భుతమైన భార్యనిచ్చాడే. మరి ఆ కుటుంబం దేవుడు ఇచ్చింది కదా,
ఆ వాడ, ఆ పడవ దేవుడిచ్చింది కాదా? మరి ఆ వాడను, ఆ పడవను గమ్యానికి చేర్చవలసిన బాధ్యత నీకుందా లేదా? దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. లెక్కడిగే దినాల్లోకి వచ్చేసాం. నిర్లక్ష్యంగా ఉండొద్దు నాన్న, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పైకి చెప్పుకోకపోయినప్పటికే నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు. నా కొడుకు నా చేయి దాటిపోయాడన్నయ్య, పెంచి పెద్ద చేశాను, ఈరోజు నా మాట వింటలేదు. నా కూతురు చేయి దాటిపోయిందన్నయ్య, నా మాట వింటలేదు. ఇదిగో అన్నయ్య, వివాహం చేసుకున్నాను కానీ మా ఇద్దరి మధ్యన ప్రేమ లేదన్నయ్య. ఇల్లు కట్టాను కానీ సమాధానం లేదన్నయ్య. పైకి ఏదో అలా వెళ్తున్నాను కానీ నిజమైన ఆనందం నాకు లేదన్నయ్య, నిజమైన సంతోషం నాకు లేదు. నేను చెప్పనా నాన్న, ఇప్పటికే అపవాది ఎన్నో తుఫాన్ల మీదకి విసిరి కొట్టాడు, అయినా నువ్వు భయపడక్కర్లేదు. నీ నావను దేవుడు ఒడ్డుకి నడిపించబోతున్నాడు. నీ నావలో ఆయన అమరమున ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు అన్న వాళ్ళు గట్టిగా చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ నీకు ఉండాలి, ఈ విశ్వాసం నీకు ఉండాలి, లేదంటే నష్టపోతావు నాన్న. రేపు దాన్ని చేయి దాటిపోయిన తర్వాత నీ బిడ్డలు నీ మాట వినరు, నేను లెక్క చేయరు నాన్న, లెక్క చేయరు. ఓ బైబిల్ ఒక మాట ఉంటుంది, మొక్క వంగంది చెప్పండి నాన్న, మ్రాణ వంగుతుందా? చిన్న వయసు నుంచి నీ బిడ్డల్ని దేవుని సన్నిధిలో నడిపించు. వాక్యం అనే లంగరు నీ బిడ్డకు నేర్పు. ఓ మాట చెప్పేసి ముగించేస్తాను. దావీదు అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు పెద్దవాళ్ళని అడిగేవాడంట. ఏమడిగేవాడు? మోషే గారు ఎలా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, మోషే గారు ప్రజలను ఎలా నడిపించాడు, ఇలాంటివన్నీ అడిగి నేర్చుకునేవాడంట దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు నేర్చుకున్నది నీ బిడ్డలకు చెప్పగలుగుతున్నావా? నువ్వు టీవీ కాడ కూర్చుంటే నీ బిడ్డలు టీవీ కాడ కూర్చుంటారు. నువ్వు సినిమా చూస్తే అయిపోయింది నాన్న, ముగించేస్తాను చెప్పండి, ఆఖరి రాత్రి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, నరుడా, ఏది విత్తుతావో ఆ పంట కోస్తావు. నీ చేతులతో ఏది విత్తుతావో నీ బిడ్డలు అదే కోస్తారు. కాలము గతించిపోతుంది నాన్న, ప్రభు రాకడ ఆసన్నమైపోయింది. ఆయన నేడో రేపో రాబోతున్నాడు. ఆ తల్లి విశ్వసించి ప్రార్థించినట్లుగా, తన కుమారుని రక్షించినట్లుగా నీ కుటుంబాన్ని రక్షించుకుంటావా? నీ బిడ్డలను రక్షించుకుంటావా? నీ భార్య కోసం, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా? వాళ్ళ రక్షణ అనుభవం కోసం కన్నీరు గారుస్తావా? నేను అదంటున్నాను, నీ బిడ్డలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా రక్షణ లోనికి నడిపించు. ఈ రాత్రి మహిమ గల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూసి ధనము చూసి దగా పడకుమా. బలము చూసి ధనము చూసి దగా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అయ్యో ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. చప్పట్లు కొడదాం.
ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ ఇవి కలిగి ఉండాలిరా. లేదంటే మన వాన మునిగిపోతుందిరా. సూర్యుడు ఎరుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, నలుదిక్కులు అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరై పుట్ట ఒక్కరై, అనాథులై అరచే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై, అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే, మోసగాళ్ళు మసలే రోజు, అపాతికులు అరచే రోజు, దొంగలంతా దొరిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, అయ్యో ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నానా 4 విషయాలు మీ కళ్ళ ముందు పెట్టాను. 276 మందిని ఒడ్డుకు చేరేంత వరకు పౌలు గారు 14 రోజులు భోజనం చేయలేదు. వాళ్ళ భయపడకుండా ధైర్యం చెప్పాడు. నేను ఒకటి చెప్తున్నాను, ఈ రాత్రి నీ కుటుంబానికి నువ్వే ధైర్యం చెప్పాలి. ఒకవేళ నీ భర్త అప్పుల్లో ఉంటే ఒక భార్యకి నువ్వే చెప్పాలి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి, భయపడొద్దు. ఒకవేళ ఇల్లు మధ్యలో ఆగిపోయిందా, భయపడకండి, ఆగిపోయిన ఇల్లుని మరలా దేవుడు కట్టగలడు. వివాహం జరగట్లేదని భయపడుతున్నారా, నా దేవుడు వివాహాన్ని కూడా నీ జీవితంలో జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. ఏదైనా 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 ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ 4 లోకమని సముద్రంలో వేస్తావా? నేను వేస్తానని అంటారా? లేచి నిలబడండి, లేచి నిలబడండి. అందరూ మన ఉన్న స్థలాల్లో అందరూ లేచి నిలబడండి. అన్న కళ్ళు మూసుకోండి. ఒక్క 2 నిమిషాలు, దయచేసి ఒక్క 2 నిమిషాలు అందరు కళ్ళు మూసుకోండిరా. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. చెప్పిన వాక్యం చిన్నదైనా దాంట్లో సారాంశం ఎంతో ఉంది. మీకు అర్థమైంది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మాట్లాడుతూ వచ్చాడు. ఈ సువార్తకుడికి నీ కొరకే, నీ హృదయంలో ఉన్నది ఏదో దేవుడు గ్రహించాడు. నాకు తెలియదు నాన్న నీ పరిస్థితి ఏంటోను, నీకున్న సమస్య ఏంటో నాకు తెలీదు, కానీ నీ హృదయం ఎరిగిన దేవుడు నీతోనే మాట్లాడాడు. ఈ 4 లేకే నష్టపోయావు. ఈ 4 లంగర్లు లేకే ఇప్పటికే నీ వాడ మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చేసింది.
నిందలు, అవమానాలు, నమ్మి మోసం చేసేవాళ్ళు, ఇవన్నీ నీ చుట్టూ అలుముకుంటున్నాయి అంటే కారణం ఈ 4 నీ దగ్గర లేకే. ఒకవేళ 1 ఉందంటావా, మరి మిగతా 3 కావాలిగా. అన్నయ్య నా దగ్గర 3 ఉన్నాయి, మరి మరొకటి కావాలి కదా నాన్న. 4 వైపులా 4 ఉండాలి కదా. ఒకవేళ నీ దగ్గర 4 ఉంటే దేవునికి స్తోత్రం. ఆ 4లో ఏది లేకపోయినా నీ కుడి హస్తాన్ని పైకెత్తి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకో. ఈ రాత్రి నుంచి మరుపురాని కార్యాలు దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. యథార్థంగా దైవజనుడిగా చెప్తున్నాను, ఆత్మభారంతో చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి స్థానానికి నడిపించాడు నాన్న. ఊరికి నన్ను నడిపించలేదు, నిన్ను ప్రేమించి దేవుడు నన్ను నడిపించాడు. ఇంత సమయం ఈ సభ నీ కొరకే. 4 ఉండాలి నాన్న. నిన్ను బ్రతిమలు అడుకుంటున్నాడు దేవుడు. ఈ 4 నీకు ఉండాలిరా, లేకపోతే నశించిపోతావు. ఈ 4 లేకపోతే కుటుంబం పాడైపోద్ది నాన్న. ఈ 4 లేకపోతే నీ జీవితం అందోగదు పాలైపోతుంది. ఎందుకంటే తుఫాన్లు ఉన్నాయి, తుఫాన్లు విసురుతాయి. సాతాను ఎప్పటికప్పుడే నీ కుటుంబం మీద విసురుతూ ఉంటాడు. ఎదుర్కోవలసిన సామర్థ్యత నీకు ఉండాలి. ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయా? ఉందా? ప్రార్థన ఉందా? నిరీక్షణ ఉందా? విశ్వాసం ఉందా? వాక్యం ఉందా? ఈ 4 లేవా? ఈ రాత్రి దేవుడు ఈ 4 నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ 3 ఉంటే మరొకటి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వేదైనా సాధించవచ్చు. ఇగో నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఒట్టికి నువ్వు నడిపించుకోవచ్చు. ఎందుకంటే నీ నామలో దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన చెప్పినట్టు విను. ఆయన ఏం చెప్తే అది చేయి. 276 మందిలో ఎవరు కూడా వినకుండా ఉండలేదండి నాన్న. అందరూ ఏక మనసుతో విన్నారు. పౌలు గారు చెప్తే వినాలా? ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలా? మారు మాట మాట్లాడలేదు నాన్న. ఒకవేళ నీలో అలాంటి స్వభావం ఉందేమో తీసే. దేవుడు చెప్తే ఆయన పాదాలు పడి బ్రతిమలు అడుకోవాలరా. ఇదిగో ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, నా కుమార్తె సావసిద్ధమై ఉన్నది, నీ మాట మాత్రం సెలవేయ్యా, అక్కడ నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. ఆయన మాట తన కుమార్తెని నిలబెట్టేసిందండి. ఈ రాత్రి దేవుడిని కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. ఇగో నీ కొరకు నేను ప్రార్థన చేయబోదు. నీ కుడి హస్తం పైకి ఎత్తినానా, నీ కుడి హస్తం పైకి ఎత్తు. ప్రభు చూపిస్తావా? ప్రభు చూపిస్తావు ఒకసారి. ప్రభు చూపించి పైకి. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ కొరకు ప్రార్థన చేయబోతు. చేతులు పైకి ఎత్తున ఎదురుకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాన్న ప్లీజ్ నాన్న, ఒకసారి చేతులు పైకి ఎత్తిన వాళ్ళు ఎదురుకు రండి. సిగ్గుపడొద్దు. పౌలు గారు చెప్పినప్పుడు విన్నారు నాన్న, భయపడలేదు. పౌలు గారు చెప్తున్నప్పుడు విన్నారండి, లోబడ్డారు. అందుకు కాబట్టి వాళ్ళ గమ్యానికి వెళ్ళిపోయారు నాన్న, గమ్యానికి వెళ్ళిపోయారు. ఇలాగొచ్చండి నన్ను ఎదురుకొచ్చేయండి. నిజంగా మీరు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నాన్న చేయి పెగుతున్నాను. నాన్న వెనకాల మగవాళ్ళు కూడా రండిరా. నాన్న మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన చేసి ఈ స్థలం నుంచి వెళ్ళిపోతాను నేను. నాన్న మీ కొరకు నేను ప్రార్థన చేయబోతు. ఈ 4 లేకపోతే డేంజర్ నాన్న. ఈ 4 నీ ఇంట్లో ఉండాలి. ఇగో నీ బిడ్డలు త్రోవ తప్పుతున్నారంటే ఈ 4 లేకే. నువ్వు చెబుతున్నావు, అయినా నీ మాట వింటలేదు. నీ కుటుంబం కట్టబడాలి. ఈ రాత్రి నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ ఆర్థిక కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఇదిగో కఠినమైన సమస్యలు కూడా దేవుడు ఈ రాత్రి తీర్చబోతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారు నాన్న? చేపెత్తున్నారు. ఎదురు రండి నాన్న. సిగ్గుపడొద్దు నాన్న. ఎవరు నిన్ను చూస్తారు? దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను చూస్తున్నాడు. రండి నాన్న, ఎదురుకు రండి. నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. నేను ప్రార్థన చేస్తాను. ఒక చరణం పాడేలోపు రండి నాన్న. ఒక చరణం పాడేలోపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీడువను యేసు రాజా, నిన్నే వీడువనయ్యా. ఎవరు కొలితే చూడొద్దు నాన్న. ఈ రాత్రి దేవుడు నిన్ను చూశాడు బిడ్డ. నే వీడువనయ్యా చెప్పి మాట ప్రభుతో. వీడువనయ్యా, 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 వీడువనయ్యా చెప్పండి మాట. నా ప్రాణమున్నంత వరకు. కన్నీటితో ఒక తల్లి తన బిడ్డ కొరకు కన్నీరు కాచిందే. ఆమె నా ప్రాణమున్నంత వరకు ఆమె మట్టిలో
ఈ మాట చెప్పండి ప్రభుతో, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ 4 ధరించుకుని నా ఇంటిలో నేను మోకాల మీద పడి ప్రార్థిస్తానయ్యా. ఈ రాత్రి నుంచి నా భవిష్యత్తును కట్టబోతున్నావు, నా కుటుంబాన్ని కట్టబోతున్నావు, నా బిడ్డల హృదయాలు కట్టబోతున్నావు, నా ప్రతి పరిస్థితులను నువ్వు మార్చబోతున్నావు. హల్లెలూయా, ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత యేసయ్యా. డాడీ రాత్రి మాతో మాట్లాడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడవయ్యా, నాతో మాట్లాడవయ్యా. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా? ఈ పిలుపు నీ కొరకే నాన్న. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. మీరున్నారని సభ దేవుడు పెట్టించాడు నాన్న. ఇది మా బలము కాదు, మా తెలివి కాదు, మా జ్ఞానము కాదు. దేవుడే ఈ రాత్రి ఈ కూడికి జరిగిస్తున్నాడు. నీ మధ్యకి వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఎవరో నన్ను తాకారు, ఎవరు నన్ను తాకింది ఆ మట్టుంది. పాపాత్మురులు వచ్చి, రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి అంటుంది, నిన్ను తాకింది నేనేనయ్యా. ఈ రాత్రి దేవుడు నిన్ను తాకబోతున్నాడు, నీ కుటుంబాన్ని పట్టుకోబోతున్నాడు. ఎవరైనా ఉన్నారు? ఎందుకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు నాన్న, ప్రేరేపిస్తున్నాడు. ఎవరైనా ఉంటే ఎదురుకు రండి, ప్రార్థన చేసేస్తాను. కళ్ళు మూసుకోండి. నిజంగా డాడీ, పరిశుద్ధాత్మ దేవ నీ కొందనలయ్యా. వీళ్ళు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటున్నారు ప్రభువా. అవును డాడీ, నీ వద్దకు వచ్చి మేము ఒప్పుకుంటే మా పాపాలు క్షమిస్తావు, మా కుటుంబాలు కడతావు నాయన. మా కుటుంబాలు ఒడ్డుకి నడిపించవలసిన బాధ్యత మాకే ఉంది, ఎవరికో కాదు ప్రభువా. నాకు ఇచ్చిన బిడ్డలు నీ వద్దకే నడిపించాలి, నాకున్న కుటుంబాన్ని నీ వద్దకే నడిపించాలి. ఆ బాధ్యత నాకు ఉంది ప్రభువా. ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నాను. ఈరోజు దాసుని నిలబెట్టుకుని ప్రార్థన, నిరీక్షణ, నా విశ్వాసము, వాక్యము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు ఇక నిలబడిన ప్రతి బిడ్డ మీద ఈ 4 లంగర్ల బిడ్డల పైన అభిషేకింపబడును గాక. ఆగిపోయిన ఆశీర్వాదాల బిడ్డ మీద దిగవచ్చును గాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. రుణములు తీర్చబడును గాక. బంధకములు విడిపింపబడును గాక. ఆశ్చర్య కార్యాలు జరిగించి ఎవరైతే నీ ఎదురుగా వచ్చి నిలబడి ఆయన ఈ 4 కావాలని కోరుకున్నారు, ఈ రాత్రి 4 లంగర్లు ప్రభా, ఈ 4 ఆశీర్వాదాలు బిడ్డలపై కుమ్మరిస్తున్నందుకు అందరాలి ప్రభా. నాన్న బ్రతుకు దినములన్నీ ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా ఈ 4 ధరించుకొని నాన్న మా ఆత్మీయస్థితి, మా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు నమ్మకస్తులై నిలబడ్డానికి నీ కృప దయచేయమని, ఎవరైతే మైక్ ద్వారా దూరంగా ఉండి వాళ్ళు కూడా ప్రార్థనలో ఉన్నారో ఆ బిడ్డలు కూడా మీరు దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నా ఈ 4 లంగర్లు వాళ్ళపైకి దిగవచ్చును గాక. మీరు మాత్రమే మహిమ పొందుకోమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమె. మీ అందరికీ వందనాలు నాన్న. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ నాన్న, ప్రైజ్ లార్డ్. మీరు వెళ్ళి స్థలం కూర్చోండి నాన్న. ఒక్క నిమిషం నిలిపోదురు కానీ ఆశీర్వాదం ఇస్తాను. దానికంటే ముందుగా ఒక చిన్న గ్రీటింగ్స్ ఉంది. ఒక్క నిమిషం నాన్న ప్లీజ్. మీ కొరకు ఎంతో ప్రయాసపడి దూరం నుంచి వచ్చాం. ఓకేనా? ఈ రాత్రి దేవుడు మహిమగల దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్ను మాత్రమే నే నమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ
సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, ఆ సకలము నీదేనయ్యా. శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. ఆఖరి చరణం పడుతుంది. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ రాత్రి చెప్పిన కొన్ని మాటలు 4 మాటలైనా మాతో స్పష్టంగా నువ్వు మాట్లాడావయ్యా. ప్రతి కుటుంబాల్లో, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఈ 4 మేము కలిగి ఉండాలని మాతో స్పష్టంగా మాట్లాడావు అయ్యా. ఈ 4 కొంతమందిలో లేవని వచ్చి నిలబడ్డారు. వాళ్ళ జీవితంలో కూడా నువ్వు అనుగ్రహించావు నాయన. నీకు వందనాలు ప్రభా. నీ యందు చేసిన ప్రయాస, పరిచర్య వ్యర్థం కాదు ప్రభా. ఈరోజు ఆ ఫలం మేము చూడబోతున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. ఎంతో ప్రయాసతో వచ్చారు నాయన. ఇదిగో స్థానిక సంఘాన్ని నుంచి కూడా బిడ్డలు వచ్చారు. అక్కడ ఆరాధన చూసుకుని మరలా ఎక్కడొక్కడ వచ్చి 2 ఆరాధనలో పాలు పంపులు పొందుకున్న బిడ్డలు ఉన్నారు నాయన. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకుడిగా నిండు మనసుతో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ పట్టింపలని గ్రామాన్ని ప్రభా అయ్యా, గలిలయ ప్రాంతాన్ని ఎలాగా పట్టుకున్నావో ఈ ప్రాంతాన్ని కూడా అలాగనే నువ్వు పట్టుకోబోతున్నందుకు వందనాలు ప్రభా. ఈ పట్టిపల గ్రామంలో ఎంతమంది సేవకులు సేవకురాలు ఉన్నారు అయ్యా. నీ అభిషేకంతో నింపండి, వాడుకోండి. ప్రతి మందిరాల్లో అనేక ఆత్మల చేత నింపండి. నాన్న నీకు వందనాలు ప్రభా. నీ రాజ్యం కట్టే పనులు మేము ఉంటుండగా కావలసిన ప్రతి సహాయము కూడా మా అందరికీ దయచేయమని నాన్న ఈ సభ పెట్టడానికి ఎంతో ధనం హెచ్చించి పెట్టాము నాయన. మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఒక అద్భుతం చేయగలిగిన దేవుడవు. నన్ను ఎవరితో ఎలా మాట్లాడవో నాయన నీకు తెలుసు ప్రభు. నీకు వందనాలయ్యా. అయ్యా, మరొకసారి బిడ్డలు దీవించి మరలా తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి ఉంచమని ఆర్కెస్ట్రా బిడ్డలు ఆయన లైవ్ ఇచ్చిన తమ్ముని బట్టి వందనాలు ప్రభు. వాళ్ళు కూడా ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చారు ప్రభు. నీకు వందనాలయ్యా. మేమందరం తిరిగి ప్రయాణం వెళ్తుండగా మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని మమ్మల్ని ఆదరించి పలహారం తీసుకొచ్చి నాయన ఎంతగా మా మీద చూపించిన ప్రేమ బట్టి అయ్యా, మా బంధువులు అనబడిన ఘనీయ కుటుంబాన్ని కూడా దీవించండి. ఆ కుటుంబాన్ని మీరు పట్టుకోండి. రానున్న దినాల్లో ఆశీర్వాదం కలిగిన కుటుంబంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను డాడీ. మీరే దీవించి కృప చూపించమని, మీరే తోడుగా ఉండమని, తిరిగి వెళ్తుండగా నీ సన్నిధిని ఉంచమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవాతి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఇలా కూడు ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడు నీడగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ అందరికీ వందనాలు నాన్న. ఇలా తిరిగి చెప్పండి వాళ్ళకి ఇచ్చును గాక. ప్రైజ్ లార్డ్ నాన్న, ప్రైజ్ లార్డ్.